అందరికీ నమస్తే. నేను ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మల చెంతలో ఉన్నటువంటి కొండాయి గ్రామం దగ్గర ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో మేడారం జాతరకు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కని విని ఎరగని రీతిలో 251 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి సర్వాంగ సుందరంగా ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయడంతో పాటు గద్దెలను కూడా శాశ్వతంగా అక్కడ పునర్నిర్మించడం జరిగింది. ఈ రకంగా ఇంత చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డటువంటి కొంతమంది జర్నలిస్టుల పేరు మీద గులాబీ కండువాలు కప్పుకున్నటువంటి కొంతమంది రోడ్డు మీద ఒరిగేటటువంటి కుక్కలు ఈరోజు ఈ మేడారం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి పథకాల మీద రోజు విషం జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ సన్నాసులు. మరి ముఖ్యంగా మిత్రులారా, గత వారం 10 రోజులుగా మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఈ దొంగనా కొడుకులు, ఈ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డటువంటి కొంతమంది దొంగలు ఇక్కడ ఏదో కూలిపోయింది, ఇది కాంగ్రెస్ హయాంలో కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, 2023 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ కొండాయికి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జి అప్పుడే కూలిపోవడం జరిగింది. దాదాపు 9 మంది అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతే సీతక్క వచ్చి ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకొని, ఓహో మహాప్రభు కనీసం హెలికాప్టర్ పంపించండి అంటే కూడా పంపించకుండా ఈరోజు ఒగలేడు పేర్చే ప్రయత్నం చేస్తున్నారు సన్నాసులారా. మీరు గత 10 ఏళ్ళు చక్కగా పనిచేసి ఉంటే ఈ బ్రిడ్జి ఎందుకు కూలిపోతుండే? కట్టింది మీ హయాంలోనే, కూలింది మీ హయాంలోనే. మీ బతుకులు మొత్తం అవే. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కడితే అది కూలిపోయింది. ఇట్లా ఏడవతే మీ బతుకులు మొత్తం అది. కమిషన్లు దండుకునేది మీరు, కాసుల కకృతి పడేది మీరు, అడుక తినట్టు బతుకులు మీవి. ఈరోజు 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఏదో అంటారు, బురదలో పడ్డ పంది 10 పందులకు బురద పూసే ప్రయత్నం చేస్తుందంట. అట్లా పూయొద్దు. కడుక్కున్నాలి. అందరు మీలాక కమిషన్లకు కకృతి పడరు. సీతక్కకు అవసరం అస్సలు లేదు. మీరు లంగ పనులు చేసి, మీరు దొంగ పనులు చేసి, మీరు కమిషన్లు దండుకొని కాంట్రాక్టర్ల దగ్గర 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఆ ఆస్తుల పంపకాల తేడాలు వచ్చి ఈరోజు మీ చెల్లెలు కవితమనే మీరు చేసినటువంటి లంగ పని, దొంగ పని మొత్తం ఈ సమాజానికి వివరించే ప్రయత్నం చేస్తున్నది. ఎవడు కట్టేది ఉండేరా ఇది? ఈ బ్రిడ్జి ఎవడు కట్టేది ఉండే? మీరే కదా కట్టాల్సింది. ఎందుకు కట్టలేదు? రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ఫామ్ హౌస్కు వెళ్ళేటటువంటి రోడ్డు నిర్మించుకోవడానికి పైసలు ఉన్నాయి, కానీ ఈ ఆదివాసులు, ఈ చెంచులు, ఈ గూడాలలో నివసించేటటువంటి ప్రజలకు వెళ్ళడానికి కనీసం ఈ బ్రిడ్జి కూలిపోయి, మరి మీ హయాంలో కూలిపోతే కూడా దానికి నిధులు కేటాయించకుండా దీన్ని పక్కన వాడేస్తే రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు చూడండి, ఈ బ్రిడ్జికి మళ్ళొకసారి నిధులు కేటాయించి మీరు ఏదో టూత్ పాలిష్ చేసిన రోజు ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 130 అడుగుల లోతు నుండి పిల్లలు రేసి ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రాత్రికి రాత్రి నిర్మించేటివి కావు బ్రిడ్జిలు. అక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు మిత్రులారా. రాత్రికి రాత్రే నిర్మించేటటువంటివి బ్రిడ్జిలు కావు ఇవి. కొంత టైం తీసుకుంటుంది. మీలాగా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా నిర్మిస్తేనే కూలిపోయినాయి. మీరు నాసిరకం పని చేస్తేనే కూలిపోయింది. దీనికి కారణం మీరు. ఏదో బిడ్డ కనుక అల్లుని మీద మొత్తుకున్నట్లు మీ లోపాలను కప్పిపుంచుకోవడానికి కొంతమంది కూలి కుక్కల్ని తీసుకొని వచ్చి సీతక్క గారి మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు తప్పుడు కూతలు ఎన్ని కూసినా ఈ తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా మీకు బుద్ధి మారాలి. బాగా నిండా తిని ఫామ్ హౌస్లో ఎల్లెలకల వండుకొని ఏదో మీడియా ఛానల్ని కొని పైసలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు. ఏదైనా ఒక బ్రిడ్జి కడుతుంటే ఇట్లా టెంపరవరీగా కడతారు. వాడు ఏం చెప్తాడు, ఇదో 70 లక్షలు 80 లక్షలు అనే వాడు ఏదో మాట్లాడుతున్నాడు సన్నాసి. వాడు ఎవడో ఆర్జిటివ్ అంట. ఇట్లనే కడతారు. ఎక్కడైనా కాపర్ డ్యామ్లు టెంపరవరీగా కడతారు. ఇట్లా బస్తాలు వేస్తారు, కడతారు. ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసేస్తారు. తర్వాత దీన్ని పర్మనెంట్ కట్టారు. ఎవరినో ఒప్పించడానికి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నా అని చెప్పి ఈ రకంగా చిల్లర మల్లర కథనాలు ఇకనైనా బంద్ చేయండి. మీరు ఇటువంటి లంగా ప్రచారము, దొంగ ప్రచారం చేసిర్రు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా మీకు బుద్ధి మారాలి. మీ బుద్ధి మారపోతే అంతకన్నా ఏం చేయలేము. ఆమె మహిళా పాపం సీతక్క రోజుకు 18 గంటలు పనిచేస్తున్నది. మీలాక నిండా దాగి ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు. ఒక మహిళ పనిచేస్తుంటే ఫామ్ హౌస్లో వండుకొని తిన్నది ఎరగక మీరు బయటికి రారు.
ఏదో మేషగాడిదిని కూషగాడిది జరిపింది అంటే అట్లా పనిచేసే వాళ్ళ మీద మీరు ఈరోజు బురద చల్లుతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలన్నా దున్నపోతులు అనాలన్నా గాడిదలు అనాలన్నా మాకైతే అర్థమైతే లేదు. కాబట్టి ఇకనైనా ఈ జాతర మీద కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈ తెలంగాణ ప్రజల్ని నిండా ముంచి 8.5 కోట్ల అప్పు చేసినటువంటి సన్నాసులు మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టుకుంటా ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకుంటా ఒక్కొక్కటి తీసుకుంటా ముందుకోతున్నది. కాబట్టి మీరు ఎన్ని దొంగ వేషాలు వేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద క్యాకరి చుమ్మిండ్రు. ఇకనైనా మీ బుద్ధి మారాలి. వీణ్యోని కుక్కల్ని పెట్టి తిట్టిస్తే ఇక్కడ ఏం కాదు, ఎంట్రుగా కూడా వీకర్. కాబట్టి తెలంగాణ సమాజమా ఈ దొంగలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ వర్కులు కూడా నడుస్తున్నాయి చూడండి. రాత్రికి రాత్రే కట్టేయడానికి ఇదేమన్నా పెగ్ అనుకున్నావా? ఎత్తిపోసి దింపేటికెళ్ళ పెట్టడానికి నాసిరకం కడితే మళ్ళీ కూలిపోవద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఇంకా 100 తరాలు ఉండేటటువంటి విధంగా ఈరోజు ఇక్కడ వర్కులు నడుస్తున్నాయి. చాలా మంచి వర్క్ నడుస్తుంది, నాణ్యతతో కూడుకున్న వర్క్ నడుస్తుంది. ఎట్లా కూలిపోతాయి చెప్పండి మిత్రులారా? వీళ్ళ చేతగాని తన వల్ల కూలిపోయింది. కాబట్టి ఇకనైనా ఇటువంటి దుష్ప్రచారాలు నాపాలని మరొక్కసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN TV.